నమస్కారం అండి. వీధి పోట్ల గురించి చాలా వరకు అది వీధి చూప వీధి పోట అనేది చాలామంది వీధి పోటు కానీ వీధి చూపున్న ప్లాట్లని కొనడానికి భయపడతారు చాలామంది. అయితే మనము వీటి గురించి తెలుసుకున్నప్పుడు వీధి చూపు ఉన్న ప్లాటు అది ఉత్తరం సైడ్ అయినా, తూర్పు సైడ్ అయినా, వెస్ట్ సైడ్ అయినా, సౌత్ సైడ్ అయినా 4 దిక్కుల 4 మంచి వీధి చూపులు ఉన్నాయి. 4 దిక్కుల 4 వీధి పోటులు ఉన్నాయి. ఇప్పుడు పశ్చిమ నైరుతి వీధి పోటు ఉంది. ఇక్కడ కొద్దిగా మనకు ఈ వీధి అనేది తగలకుండా ఈ ప్లాటుకు ప్లేసు మిగిలి ఉంది. ఇప్పుడు ఇలాంటి ప్లాట్లో కొనొచ్చా లేదా? సింపుల్గా చెప్పాలంటే ఈ ప్లాటు ఇలాగే ఉండి మనము కొనుక్కోవాలంటే అది కొనుక్కోకూడదు. ఇలాంటి ప్లాటులో కొనుక్కొని మనం ఇల్లు కట్టుకోకూడదు. మరి ఈ పశ్చిమ నైరుతి వీధిపోటు కాబట్టి ఇది పురుషుని శుభాలకు కత్తివేటు లాంటిదండి. మనము ఇలాంటి ప్లాటులో ఇల్లు కట్టుకుంటే పురుషునికి తప్పకుండా యాక్సిడెంటు, అకాల మరణాలు తప్పకుండా జరుగుతాయండి. కాబట్టి ఇలాంటి వీధిపోటు ఉన్న ప్లాటులో ఎప్పుడూ మనము కొనకూడదు, ఇల్లు కట్టకూడదు. మరి ఇప్పుడు దీన్ని సరిచేయొచ్చండి. దీనిని ఏం చేయాలంటే 2 భాగాలుగా చేయాలి. 2 ప్లాట్లుగా విభజించాలండి దీన్ని. ఇప్పుడు మనము దీనిని 2 ప్లాట్స్గా తయారు చేసినాము. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఎలాంటి వీధిపోటు లేదు కాబట్టి ఇది ఓన్లీ పశ్చిమంలో రోడ్డు ఉన్న ప్లాటుగా మారుతుంది. దీనికి ఇది ఓన్లీ పశ్చిమం రోడ్డు తయారవుతుంది కాబట్టి ఇది ఒక మంచి ప్లాటుగా తయారవుతుందండి. ఇలాంటి ప్లాటుని నార్మల్గా అందరూ కొంటారు. దీనికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక ఈ ప్లాట్కి మనము ఇది పనికొస్తుందా ఇలా డివైడ్ చేసినప్పుడు? మనకి ఇక్కడి నుండి ఇక్కడి వరకు అంటే ఒక 60-70% మనకు ఈ ఎదురుగా వీధి వచ్చి మనకు తగిలిందండి. 60-70% మనకు వీధి వచ్చి ఇలా తగిలినప్పుడు ఇక్కడ ఒక 30-40% మిగిలితే ఈ ప్లాటుకు ఇలాంటి ప్లాటు తప్పకుండా కొనుక్కోవచ్చండి. అప్పుడు ఇది పశ్చిమం కాబట్టి పశ్చిమ వాయవ్యం వీధి చూపుగా మారుతుందండి. పశ్చిమ వాయవ్యం వీధి చూపు ఉంటే యజమాని నాయకత్వానికి పెద్ద కాపు అని పుస్తకంలో రాయబడింది. కాబట్టి ఇలాంటి ప్లాటు కొన్న వారికి ఆర్థిక ఆరోగ్యాలు బాగుంటాయి, లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి ప్లాట్ని మనం కొనుక్కోవచ్చు. ఇది వేరే వాళ్ళు కొనుక్కోవాలి. ఇతను మాత్రము ఇది కొనుక్కోకూడదు. సపరేట్ చేసినప్పటికీ ఇతను ఇది కొనుక్కుంటే ఇతనికి దక్షిణ భాగం అవుతుంది కాబట్టి ఇది వదిలిపెట్టాలి. ఇది కొనుక్కోవచ్చు. లేదా ఇదే కొనుక్కుంటే ఇది వేరే వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒకరే మాత్రము ఈ మొత్తాన్ని సపరేట్ చేసినప్పుడు ఈ మొత్తాన్ని యూజ్ చేయకూడదు. ఇది వదిలిపెట్టాలి.
ఇది వదిలిపెట్టాలి. వదిలిపెట్టి ఈ భాగాన్ని మనం ఉంచుకోవాలి. ఇది వేరే వాళ్ళకి అమ్ముకోవాలి. సో చాలామందికి వీధి పోట్లు అనగానే భయపడతారు. దీనికి వీధి చూపుగా మారింది కాబట్టి ఇది చాలా మంచి ప్లాట్ తయారైంది ఇది. సో వీధి పోట్ల గురించి మీకు నేను తెలియజేయాలని వీధి పోట్ల గురించి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. మీరు నా వీడియోస్ అన్నీ చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అయినప్పటికీ మీరు ప్లాట్ కొనాలనుకున్నప్పుడు తప్పకుండా వాస్తు తెలిసిన వాస్తు పండితుని పిలిపించుకోండి. ఎందుకంటే ఇది ఇలా ఉన్నంత మాత్రాన కాకుండా దీనికి డిగ్రీలు కూడా కరెక్ట్గా ఉండాలండి. డిగ్రీలు అంటే ఇప్పుడు ఈస్ట్ అనేది మనము 90 డిగ్రీలు చూపించేటట్టుగా ఉండాలి. కాబట్టి వాస్తు పండితుడు కనుక వచ్చి చూసి కరెక్ట్గా డిగ్రీస్ ఉంటే మీరు కొనుక్కోవచ్చండి, తప్పులేదు ఇలాంటి వీధి చూపు కలిగిన ప్లాట్ని. థ్యాంక్ యూ అండి. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో, హైదరాబాద్లో ఉంటాను. నా నెంబర్ ఇక్కడ ఉంది. మీరెవరైనా వాస్తుపరంగా నన్ను సంప్రదించాలనుకుంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.